అందరికీ నమస్కారం. తన్వి చెప్పే కథలకు స్వాగతం. ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈరోజే వరూధిని ఏకాదశి. వరూధిని ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతికరమైన రోజు. ప్రతి నెల కృష్ణపక్షం శుక్లపక్షంలో ఏకాదశి వస్తుంది. ఈరోజు లోకానికి అధిపతి అయిన శ్రీహరి విష్ణువుని పూజించడం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. విష్ణువు అనుగ్రహం పొందేందుకు ఇది అత్యంత పవిత్రమైన సమయంగా పరిగణిస్తారు. వరూధిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం, దాన ధర్మాలు చేయడం వల్ల ధన సంబంధ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే వరూధిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వల్ల దురదృష్టంగా కూడా అదృష్టంగా మారిపోతుంది. ఈ ఉపవాసం ఆచరించిన వ్యక్తి తన జీవితంలో శ్రేయస్సు, సమృద్ధి, అదృష్టాన్ని పొందుతాడు. ఏకాదశి ఉపవాసం చేయడం వల్ల మోక్షం కలుగుతుంది, వైకుంఠ ప్రవేశం లభిస్తుంది. పురాణాల ప్రకారం శివుడు బ్రహ్మ 5వ తలని తొలగించినప్పుడు శాపానికి గురవుతాడు. ఈ శాపం నుంచి విముక్తి పొందేందుకు శివుడు వరూధిని ఏకాదశి నాడు ఉపవాసం ఆచరించాడు. అప్పుడు శివుడు శాప పాపాల నుంచి విముక్తి పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి. మత విశ్వాసాల ప్రకారం ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే అనేక సంవత్సరాలు తపస్సు చేసిన దానితో సమానంగా భావిస్తారు. ఏకాదశి నాడు తులసిని కూడా పూజిస్తారు. అయితే తులసి ఆకులు తెంపరాదు. ఈరోజు తులసి ముందు నెయ్యి దీపం వెలిగించాలి. అలాగే తులసిమాల కూడా ధరించవచ్చు. తులసి మొక్క వేరులోని తడిమట్టిని కొద్దిగా తీసుకొని నుదుటిపై బొట్టుగా రాసుకుంటే లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి, ఇంటికి శ్రేయస్సు తీసుకొస్తుందని నమ్ముతారు. ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి పవిత్ర నదీ స్నానం ఆచరించాలి. గంగాజలంతో విష్ణుమూర్తికి అభిషేకం చేసి పూలు, తులసి సమర్పించాలి. ఏకాదశి రోజు జంతువులు, పక్షులకు నీరు, ఆహారం ఏర్పాటు చేయటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. మీ శక్తి మేరకు ఆహారాన్ని దానం చేయాలి. బట్టలు దానం చేయడం చాలా శుభప్రదం. వరూధిని ఏకాదశి నాడు పండ్లు దానం చేయడం వల్ల 10,000 సంవత్సరాల పాటు తపస్సు చేసిన ప్రతిఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే పూజ సమయంలో విష్ణుమూర్తికి బంతిపూలు సమర్పించాలి. ఈ ఏకాదశి నాడు పొరపాటును కూడా తామసిక ఆహారం తీసుకోకూడదు. ఉపవాసం ఉన్నప్పుడు ఆహారం, నీరు తీసుకోకూడదు. సాయంత్రం పండ్లు తినొచ్చు. ఎక్కువగా ఈరోజు భగవంతుడిని ధ్యానించాలి. పద్మపురాణం ప్రకారం ఒకప్పుడు మందత అనే రాజు నర్మదా నది ఒడ్డున ఉండి తన రాజ్యాన్ని పరిపాలించేవాడు. అతను ఎల్లప్పుడూ ప్రజలు సుఖంగా, సంతోషంగా ఉండేలా పాలించేవాడు. ఒకరోజు ఆ రాజు అడవిలో తపస్సు చేస్తున్నప్పుడు ఆ రాజుపై అకస్మాత్తుగా ఓ ఎలుగుబంటి అతనిపై దాడి చేసింది. దీంతో ఆ రాజు భయపడ్డాడు. అయితే ఆ రాజు ఆ ఎలుగుబంటిని చంపలేదు. ఆ సమయంలో అతను విష్ణుమూర్తిని ప్రార్థించడం ప్రారంభించాడట. ఆ సమయంలో ఆ భగవంతుడు ప్రత్యక్షమై తన సుదర్శన చక్రంతో ఆ ఎలుగుబంటిని చంపేశాడు. అయితే విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యేసరికి రాజుగారి కాలుని ఆ ఎలుగుబంటి తినేసిందంట. దాంతో ఆ రాజు చాలా నిరాశ చెందాడు. తన 2 చేతుల్ని జోడించి విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ ఇలా అడిగాడు, ఓ ప్రభు, ఇది నాకు ఎందుకు జరిగింది? అప్పుడు విష్ణుమూర్తి పూర్వజన్మ పనుల ఫలాలకు ఇదంతా కారణమని చెప్పాడట. అయితే అదే సమయంలో అదే విష్ణుమూర్తిని తన సమస్యకు పరిష్కారం ఏమిటని కోరాడట. అప్పుడు ఆ నారాయణుడు నా వరాహ అవతారాన్ని, విగ్రహాన్ని పూజించి వరూధిని ఏకాదశిని పాటించాలని చెప్పాడు. ఆ రోజు ఉపవాసం ఉంటే మీరు కోల్పోయిన అవయవాలు మళ్ళీ మీకు తిరిగి వస్తాయని చెప్పాడు. ఆ దేవదేవుని ఆదేశాల ప్రకారం ఆ రాజు వరూధిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఆ దేవిని ఆశీర్వాదంతో తాను కోల్పోయిన అవయవాల్ని తిరిగి పొందుతాడట. అప్పటి నుండి వరూధిని ఏకాదశిని హిందువుల్లో చాలామంది పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ పర్వదినాన ఎంతో నిష్ఠతో ఉంటూ
ప్రార్థనలు చేస్తారు. అలాగే భజనలు కీర్తనలు కూడా చేస్తారు. ఈ పవిత్రమైన రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది కాబట్టి బ్రాహ్మణులకు మరియు పేదలకు ఈరోజు విరాళాలు ఇవ్వాలి. ఆ తర్వాతే మీ ఉపవాసాన్ని ముగించాలి. శ్రీకృష్ణుడు యుధిష్ఠిర రాజుకు వరూధిని ఏకాదశి యొక్క ప్రాముఖ్యత చెప్పాడని మరో కథ కూడా ప్రచారంలో ఉంది. దీని ప్రకారం ఉపవాసం చేసేవారు ఎవరైనా జంతువుల పుట్టుక మరియు మరణ చక్రం నుండి స్వేచ్ఛ పొందుతారు. వరూధిని ఏకాదశి నాడు పేదలకు విరాళం ఇవ్వడం మానవ కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పాడు. వరూధిని ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు చిత్రపటానికి లేదా విగ్రహానికి తులసిహారం అర్పించాలి. విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని ఆరాధించాలి. పసుపు రంగు పండు లేదా పసుపు వస్తువుల్ని అందుబాటులో ఉంచాలి. దక్షిణముఖంగా ఉన్న శంఖంలో గంగాజలం నింపి విష్ణువుని అభిషేకం చేయాలి. ఈరోజు ఎర్రని ధాన్యాలని తినకూడదు. మరో వ్యక్తి ఇంట్లో ఆహారం తినకూడదు. ఆహారం ఒక్కసారి మాత్రమే తినాలి.